ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈరోజు వాక్యంలోనికి వెళ్ళడానికి ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా గొప్ప దేవా, నీకు స్తోత్రం, స్తుతి, మహిమ, ఘనత, ప్రభావం చెల్లించుకుంటున్నాం డాడీ. మరి ఈరోజు ప్రభా నా తండ్రి, ఇదిగో హెబ్రూ గ్రంథంలో 12వ అధ్యాయంలో ప్రభా నా తండ్రి, నీ బిడ్డలకి నువ్వు ఏ రీతిగా డిసిప్లిన్ చేస్తున్నావో, ఇదిగో క్రమశిక్షణ గురించిన సత్యాలు నీ దాసుడి ద్వారా మాతో మాట్లాడుతున్న విధానానికే వందనాలు. ఈరోజు ప్రభా మరి ఆ వాక్యాన్ని మేము ధ్యానిస్తుండగా మాతో కూడా మాట్లాడమని, మేము ఎక్కడెక్కడ సవరించుకోవాలో, ఎక్కడెక్కడ క్రమశిక్షణ నీ ద్వారా పొందుకోవాలో అవన్నీ కూడా మాకు నేర్పించమని వేడుకుంటూ యేసు నామంలో ఈ ప్రార్థన అంతా అడి వేడుకుంటూ పొందుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈరోజు దేవాది దేవుడు మనకి ఇస్తున్న వాక్యాంశం ఏంటి అనేది చూస్తే, డిసిప్లిన్ ఆఫ్ గాడ్, డిసిప్లిన్ ఆఫ్ లార్డ్ ఆల్మైటీ గాడ్. అవునండి, క్రమశిక్షణ. దేవుడు మనల్ని ఏ రీతిగా క్రమశిక్షణలోకి నడిపిస్తున్నాడో, అసలు క్రమశిక్షణ అంటే ఏంటి, అసలు క్రమశిక్షణలో నడిపించిన వారిని మరి దేవుడు ఫైనల్గా ఎలాంటి ఎండింగ్ ఇస్తున్నాడు, అంటే ఎలాంటి మరి అంతములోనికి మనల్ని నడిపించాలనే ఉద్దేశంతో ఆయన క్రమశిక్షణ గురించి మరి ఇక్కడ ఆత్మదేవుడు మరి తన దాసుడైన మరి హెబ్రీ ఈ పత్రిక మరి రాసిన వ్యక్తితో మరి కొంతమంది అంటారండి, మరి అక్కడ పౌల్ గారు రాశారని నేను అనుకున్నాను, కానీ కొంతమంది అంటున్నారు అది పౌల్ కాదని. సో ఆ అంశం నాకు తెలియదు, కానీ మరి ఎవరైనాను మరి ఈ హెబ్రూ గ్రంథకర్త ఎవరైనాను మరి అతను రాసిన మాటల్లో మరి ఆత్మదేవుడు ప్రేరేపించిన మాటల్ని మనం ఈరోజు ధ్యానిద్దామండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. మరి హెబ్రీ గ్రంథము 12వ అధ్యాయము 5 నుండి 12 వచనాలు, అలాగనే రోమన్స్ రాసిన పత్రిక మరి 8వ అధ్యాయంలో కూడా మరి అక్కడ కూడా మరి కొన్ని విషయాలు ఉంటాయండి, క్రమశిక్షణ గురించిన కొన్ని అంశాలు ఉంటాయి. అవి కూడా మనం కొన్ని ధ్యానిద్దాం. అసలు మొట్టమొదట క్రమశిక్షణ అంటే ఏంటి, వాట్ ఈస్ డిసిప్లిన్ అనేది చూస్తే, క్రమశిక్షణ సరిచేయుట, హల్లెలూయా, నేర్పించడం. అవునండి, అసలు డిసిప్లిన్ చేయడం అంటే కొన్ని నేర్పించడం కూడా ఉంటుంది అందులో. అంటే అదొక భాగంగా, అంటే మనము డిసిప్లిన్ అనే పదాన్ని, అంటే క్రమశిక్షణ అనే ఒక మాటని మనం సపరేట్ చేస్తే, అంటే దాన్ని విభజించి చూసినప్పుడు మరి దాంట్లో కొన్ని మీనింగ్స్ ఏమొస్తాయంటే సరిచేయడం కూడా వస్తుంది. అంటే ఇక్కడ నేను దేవుడు మనకి నేర్పిస్తున్న దాని గురించి ఆలోచిస్తే మరి నేర్పించడం కూడా వస్తుంది. హల్లెలూయా, నేర్పిస్తున్నాడు అంటే సరిచేస్తున్నాడు. అలాగనే మరి ఒక పర్టికులర్ విధానంలో ఎలా జీవించాలో కూడా నేర్పించడం, ఇవన్నీ కూడా మరి అక్కడ డిసిప్లిన్ అనే పదంలోనికి వస్తుంది. అవును, మనకు తెలుసు లోకానుసారమైన డిసిప్లిన్ మనకు తెలుసు. టైం టు టైం అనేది ఉంటుంది. స్కూల్లో డిసిప్లిన్ కావాలి, డ్రెస్సింగ్ దగ్గర నుండి, టైంని పాటించడం దగ్గర నుండి, క్లాసింగ్ అవర్స్ గురించి, మరి అలాగనే మరి ఆర్మీ వాళ్ళు, నేవీ వాళ్ళు మరి వారికి ఇస్తున్న మరి తర్ఫీదు గురించి కూడా మనకి తెలుసు. హల్లెలూయా, అక్కడ వారికి ఇస్తున్న డిసిప్లిన్ చాలా మరి కఠినంగా, కష్టంగా ఉంటుందని, ఎంత భయంకరంగా ఉంటుందంటే ఒక్కొక్కసారి కొంతమంది మరి చాలా ఇష్టంతో, ఆశతో, చిన్నప్పటి నుండి డిజైర్గా, అంటే నేను ఆర్మీలో జాయిన్ అవుతానని కోరిక కలిగిన వారు కూడా అక్కడ వారు కొన్ని నెలలో, కొన్ని సంవత్సరాల వారికి అలాంటి డిసిప్లిన్తో కూడిన ఆ జీవిత విధానము, అలవాటు అనేది వారికి చేపిస్తున్నప్పుడు వాళ్ళు తట్టుకోలేక, భరించలేక మరి తిరిగి పారిపోయి కూడా వస్తారండి. మరి వారికి నిజంగా ఆర్మీలో జాయిన్ అవ్వాలని ఉందా అంటే ఉంది. వాళ్ళేమి ఒకరి బలవంతం మీద వెళ్ళలేదు, బలవంతం మీద వెళ్ళే వాళ్ళు ఉంటారు. కొంతమంది అంటే వారికి ఇంట్రెస్ట్ లేకపోయినా వేరే వాళ్ళ ప్రోత్సాహంతో కూడా వెళ్ళిన వాళ్ళు ఉంటారు. కానీ కొంతమంది అయితే ఇష్టపూర్వకంగా, ఆశతో, కోరికతో వెళ్ళిన వాళ్ళు మరి అక్కడ డిసిప్లిన్ కేవలం భరించలేక, ఎందుకంటే తట్టుకోలేక, చాలా కఠినంగా ఉంటుంది కాబట్టి దాన్ని బట్టి తిరిగి రావడం కూడా జరుగుతుంది. మరి అలాంటి డిసిప్లిన్ గురించి కూడా మనం తెలుసుకుంటాము. మరి నిజంగా చెప్పాలంటే ఆ డిసిప్లిన్ ఎలా ఉంటుందో తెలుసా, ఒక్క క్షణం లేటెస్తే మరి అంటే వాళ్ళు చేయాల్సిన పనికి, అంటే ట్రైనింగ్ క్లాస్కే కావచ్చు, లేకపోతే అది ఏ క్లాస్కే కావచ్చు, లేకపోతే లాస్ట్కి మరి భోజనం టైంకైనా కావచ్చు, మరి కొంచెం ఒక్క సెకండ్ లేట్ అయిపోతే కూడా, ఒక్క సెకండ్ అంటే మరి కనీసం నిమిషాలు కూడా కాదు, అసలు ఆ ఒక్క సెకండ్ లేట్ అయినా కానీ భయంకరమైన శిక్ష. ఎలా అంటే వాళ్ళు తట్టుకోలేరట అండి. మరి వాళ్ళు ఏమన్నా శత్రువులానే చూస్తే, అంటే అక్కడ ఆ ప్రోగ్రాంలో ఉన్న వాళ్ళు, ఆ లీడర్స్ని చూస్తే వాళ్ళు ఏమన్నా వీరికి శత్రువులా అంటే శత్రువులు కాదు, కానీ ఆయనను కఠినమైన శిక్షలు వేస్తారు. అవును, మరి వీదంతా ప్రిపరేషన్కి కారణం ఏంటంటే, ఇప్పుడు ఆ చిన్నది తట్టుకోగలిగితేనే, హల్లెలూయా, ఆ చిన్నది ఇప్పుడు తట్టుకోగలిగితేనే వీరు శత్రువులు కాదు, కానీ వీరిపైన ఉన్న అధికారులు వీరికి ఎలాంటి శిక్షణ నేర్పిస్తారు అంటే ఫ్యూచర్లో వారు నిజంగా ఒక పెద్ద పని కోసం నిలబడబోతున్నారు కాబట్టి, అంటే ఎలాంటి యుద్ధరంగం కోసమే కావచ్చు, బాధ్యత కలిగిన పని కోసం వాళ్ళు నిలబడ్డప్పుడు ఎన్ని శోధనలు, వేదనలు, ఇబ్బందులు, ఇరుకులు, మరి మరణ పరిస్థితులు వచ్చిన నిలబడకుండా, ఆ యుద్ధ రంగం నుండి పారిపోకుండా మరి నిలబడిగే శక్తి, సామర్థ్యాలు మాత్రమే కాదు, ధైర్యము కూడా, మరి తట్టుకోగలిగిన శక్తిని కూడా మరి వారి అంతరాత్మలోనూ, వారి శరీరంలోనూ, వాళ్ళ మనస్సులోకి మరి అనుభవపూర్వకంగా మరి ఆ కొద్ది కాలమైన ఆ ట్రైనింగ్ టైంలో మరి వారికి ఇస్తారండి.
నిజమే, లోకానుసారమైన ట్రైనింగ్కి మాత్రమే ఇలాంటి మరి ఇంపార్టెన్స్ ఉంటే, మరి అంత గొప్ప ట్రైనింగ్ అనేది ఉంటే, మరి పరలోక సంబంధమైన మరి పరలోకపు ట్రైనింగ్ ఏ రీతిగా ఉంటుంది, దేవాది దేవుడు మనకు ఎలా ఇస్తున్నాడు అనేది చూస్తే హెబ్రీ గ్రంథకర్త చక్కగా క్లియర్గా మరి 12వ అధ్యాయంలో రాశాడండి. అవును, ఇప్పటివరకు నేను కేవలం లోకానుసారమైన ట్రైనింగ్ గురించి అన్ని చోట్ల కూడా డిసిప్లిన్ అనేది అవసరం. డిసిప్లిన్ లేనివాడంట మరి దేనికి పనికిరాని వాడిగా కూడా మనం చూస్తూ ఉంటాము. ద మ్యాన్ హూ ఇస్ డిసిప్లైన్డ్ విల్ బి పర్ఫెక్ట్ ఇన్ ఎవ్రీథింగ్ అని చెప్తారు. అంటే ఒక వ్యక్తి డిసిప్లిన్ కలిగిన జీవితాన్ని జీవిస్తే తను సాధించలేకపోయిన వాటిని కూడా సాధించగలడు ఇప్పుడు కాకపోతే రేపు అనేది కూడా జనాలు నమ్ముతారంటే, మనుషులు నమ్ముతారండి. హల్లెలూయా. మరి ఈ 12వ అధ్యాయంని చూసినప్పుడు మరి 5వ వచనం నుండి మరి అలాగే మరి కొన్ని వచనాలు ఒక్కొక్కటి ధ్యానించినప్పుడు అక్కడ ఏమని ఉంటుంది అంటే, నా కుమారుడా ప్రభువు చేయు శిక్షను తృణీకరించుము. హల్లెలూయా. ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుగకము. ప్రభువు తాను ప్రేమించు వారిని శిక్షించి తాను స్వీకరించి ప్రతి కుమారుని దండించునంట. చూడండి, ఇక్కడ ఆయన నిన్ను గద్దించినప్పుడు, ఎవరు? దేవాది దేవుడు గద్దించినప్పుడు. ఇక్కడ చూడండి, మనం ముందు ఒక ఉదాహరణ మాట్లాడుకున్నాం. ఆర్మీలో కావచ్చు, నేవీలో కావచ్చు, మరి పోలీస్ డిపార్ట్మెంట్లో కావచ్చు, వారు మరి గద్దించి శిక్షించినప్పుడు నేను ఆల్రెడీ చెప్పాను, నిలబడుతున్నారు కాబట్టి అంతం వరకు వెళ్తున్నారు, గోల్డ్ మెడల్ సంపాదించుకుంటున్నారు. నిజమండి, ఒక ఆధిక్యత కలిగిన, ఒక మంచి బాధ్యత కలిగిన పౌరుడిగా మాత్రమే కాదు, కానీ ఒక మంచి దేశ పౌరుడిగా మరి ఆ వ్యక్తులు నిలబడుతున్నారండి. అవును, అలాంటి వారే కదండి మొన్న కేరళ వాళ్ళ విషయంలో కూడా మరి సహాయం చేయడానికి వచ్చారు. వారి ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా నిలబడి వారిని ఏ రీతిగా సముద్రం లాంటి నీళ్ళలోకి వెళ్ళి లాగారు అనేది చూస్తే మరి అదేనండి నిజమైన తర్ఫీదు. వాళ్ళు ఒట్టిగా డైరెక్ట్గా రాలేదు, ఒక ప్రాణాన్ని వాళ్ళు కాపాడగలిగారు. అంత ధైర్యం, అంత శక్తి, అంత మనస్సు కూడా వారికి వచ్చింది అని అంటే కేవలం ఒకటే, ఏంటి అంటే వారు పొందుకున్న మొదటి తర్ఫీదు అండి. హల్లెలూయా. ఇదిగో దేవాది దేవుడు కూడా మనకు కూడా అలాంటి తర్ఫీదు కోసం మన కొరకు దేవుడు ఏర్పాటు చేసిన ఆ తుది పరుగు పందెం వరకు కూడా మనం నిలబడడానికి మాత్రమే కాదు, మరి ఆయన రాకడ సమీపిస్తున్నప్పుడు ఆయనతో పాటుగా ఎత్తబడడం మాత్రమే కాదు, ఆయన పరలోకంలో ఏ రీతిగా ఉండాలనే తర్ఫీదును కూడా మనకి ఇక్కడ నుండి ఇస్తున్నాడండి. దాని నిమిత్తం అంటే ఆ ప్రణాళిక నిమిత్తం, ఆ నెరవేర్పు నిమిత్తం, అంటే అది మనం పొందుకోవడం కోసము దేవాది దేవుడు మనల్ని శిక్షిస్తాడటండి. హల్లెలూయా. గద్దిస్తాడటండి. అంత మాత్రమే కాదు, చెప్తున్నాడు ఇక్కడ, ఏమని చెప్తున్నాడంటే ప్రేమించు వారిని మాత్రమే. హల్లెలూయా. తను ప్రేమించు వారిని ఖచ్చితంగా మరి కుమారుడిని గద్దించినట్టుగా గద్దిస్తున్నట్టండి. హల్లెలూయా. ఇదిగో ఇప్పుడు మరొక రకమైన డిసిప్లిన్ గురించి కూడా మనం మాట్లాడుకోవచ్చు. ఇక్కడ వచనాలు 7, 8, 9 వచనాల్లో చూసినప్పుడు తండ్రి ఇహలోక సంబంధమైన తండ్రి అంటే మన కన్న తండ్రి, మనల్ని కన్న తల్లిదండ్రులు కూడా మనల్ని మరి తర్ఫీదిస్తారండి. వారు కూడా మనల్ని డిసిప్లిన్ చేస్తారు. బేటా అది చేయొద్దు, ఇదిగో ఇలా చేయండి, అలా చేయండి, ఇలా తినకూడదు, అలా తినకూడదు. చూడండి, చిన్నపిల్లలు సడన్గా ఎడమ చేత్తో మరి తినడానికి ఆరంభించినప్పుడు వెంటనే అలా కాదని చెప్పేసి వెంటనే ఆ చేతిని పక్కకు పెడతారు, కావాలంటే మరి కొడతారు కూడా అండి. హల్లెలూయా. అంటే అలవాటును పొడగొట్టడానికి. మరి దానివల్ల ఎడమ చేత్తో తిన్న తప్పేం కాదు, చిన్నపిల్లలు వాళ్ళకి తెలియదు, పోనీలని వదిలేరు, కానీ మరి చెప్పడానికి ప్రయత్నిస్తారు, అది కాదని ఇంకొక చేతితో అలవాటు చేయిస్తారండి. అంత మాత్రమే కాదు, ఆ తర్వాత చూస్తే ఒక్కొక్కసారి వినకపోతే మరి కొట్టడం కూడా చేస్తారండి. మరి ఆ శిక్షణ మేలైనదా అంటే నిజమే మేలైనదే. ఎందుకంటే మరి కుడి చేత్తోనే తినాలి కదండి. మరి అది ఆ తల్లిదండ్రులు, మరి ఆ తండ్రి మరి అక్కడ బోధిస్తాడండి, నేర్పిస్తాడు. ఆ శిక్ష కఠినంగా ఉంటుంది. నేను లేదు అని అంటాడేమో, ఆ చిన్నపిల్లవాడికి అర్థం కాదేమో, ఇదిగో మమ్మీ నన్ను కొట్టిందని చెప్పేసి డాడీ నన్ను కొట్టని ఏడుస్తాడేమో, మరి కడుపు నిండా తిండి కూడా తినడేమో ఆ పూట, కానీ అయినా పర్వాలేదు, ఈ రోజు కాకపోతే రేపు మరి కడుపు నిండా తను తినవలసిన ఆ కుడి చేత్తోనే తినాలి కాబట్టి ఆ నేర్పు కూడా మరి నేర్పిస్తాడండి. అంటే కొంతమంది లెఫ్ట్ హ్యాండ్ ఉంటారు, వాళ్ళ గురించి నేను మాట్లాడట్లేదు, కానీ నేను ఒక ఎగ్జాంపుల్గా ఉదాహరణగా కూడా నేను ఈ సమయంలో మాట్లాడుతున్నానండి. మరి ఇక్కడ సందర్భంలో చూసినప్పుడు 9వ అధ్యాయం 9వ వచనం, మరి 12వ అధ్యాయం 9వ వచనంలో చూసినప్పుడు అక్కడ మరియు శరీర సంబంధములైన తల్లిదండ్రులు అంటే తండ్రులు మనకు శిక్షకులై ఉండిరి. శిక్షకులు అంటారు ఇక్కడ, శిక్షించేవారు కాదండి, శిక్షకులు అంటే బోధించు వారుగా ఉన్నారు. వారి యందు భయభక్తులు కలిగి ఉంటిమి. మనము వారి యందు భయభక్తులు కలిగి ఉన్నామా? అంతే, భయభక్తులే కలిగి ఉన్నాం. మనమేం పారిపోవట్లేదు, అంటే కోపానికి వస్తున్నాము, అలుగుతున్నాము, లేకపోతే రిటర్న్ ఏమైనా మాట్లాడుతున్నాము, కానీ వారి మీద మాత్రం మనము ఎలా భయభక్తులైతే కలిగి ఉన్నామండి. అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన, ఆగుదామా అండి ఇక్కడ, అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వారిని మరి ఎక్కువగా మరి వారికి మనం ఎక్కువగా లోబడి బ్రతకవలను కదా అని చెప్తున్నాడు ఇక్కడ. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది అంటే మరి ఆత్మలకు తండ్రి అంటే మన ఆత్మలకు తండ్రి అయిన దేవాది దేవుని గురించి కూడా ఇక్కడ మాట్లాడడం జరుగుతుంది. మరి ఇప్పుడు
రోమన్స్ రాసిన పత్రిక 8వ అధ్యాయంలో మరి 14 నుండి మరి 7 నుండి 16 వచనాలే కావచ్చు, మరి ఒక్కొక్క వచనాన్ని అక్కడ కూడా ధ్యానించినప్పుడు మనం ఎవరమై ఉన్నామంటే ఆత్మ సంబంధులమై ఉన్నాము. అవును, పరిశుద్ధ ఆత్మ దేవుడు మనల్ని కని ఉన్నాడు కాబట్టి ఆత్మ ద్వారా మనము మరి మరి దత్తపుత్రాత్మను కూడా పొందుకుంటున్నామని ఆత్మ దేవుడే మనకి సాక్ష్యం ఇస్తుండగా మనం ఎవరమై ఉన్నామంటే ఆత్మ దేవునికి మరి మనం కుమారులముగా కుమార్తెలుగా ఉన్నామండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. మరి మన ఆత్మలకు తండ్రి అయిన ఆ దేవాది దేవునికి మనం ఎంత లోబడాలి. ఇదిగో శరీర సంబంధమైన తండ్రికే మనం లోబడి వింటే మరి పరలోక సంబంధమైన తండ్రికి మరి మన ఆత్మ, అవును కదండి, అంటే శరీరం ఇక్కడ నశించినా పర్వాలేదు, అంటే దెబ్బలు తిన్నా పర్లేదు, వింటే వింటావు లేకపోతే లేదు, దానివల్ల నష్టము లాభం ఏం లేకపోవచ్చు. మరి ఉదాహరణ ప్రకారంగా ఇదిగో కుడి చేతి తిన్నా ఎడమ చేతి తింటాము, అయిపోతుంది, ప్రాబ్లం ఏం లేదండి. అక్కడ శిక్షకి పాత్రలం అయినను అక్కడ సరి చేసుకోలేకపోయినా పర్వాలేదు. కానీ పరలోకపు తండ్రి ఆత్మదేవుడు మనకి చెప్పినప్పుడు మనం వినకపోతే ఎక్కడికి వెళ్తాం తెలుసా అండి? నరకానికి వెళ్తాం. అది ఆత్మకి సంబంధించింది కాబట్టి అది వినకుండా మనం ఉంటే మరి అది మనకి నరకంలోకి తీసుకెళ్తుంది. కాబట్టి దేవాది దేవుడు ఆత్మలకు తండ్రి అయిన దేవాది దేవుడు మరి మన ఆత్మలకు తండ్రి అయిన దేవాది దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా? ఇదిగో నేను శిక్షిస్తాను, ఇదిగో నేను డిసిప్లిన్ చేస్తాను. ఒక తండ్రి తన కుమారుని డిసిప్లిన్ చేసినట్టుగా శిక్షించినట్టుగా. హల్లెలూయా, డిసిప్లిన్ అంటే సరి చేయడము, క్రమశిక్షణ ఇప్పించడం మాత్రమే కాదని అక్కడ గద్దిస్తాడు, తిడతాడు అని క్లియర్గా వచనాల్లో రాయబడింది. కాబట్టి ఆయన తీర్పునకి ఇదిగో ఆయన ఇస్తున్న ఆ హెచ్చరికలకి ఆయన ఇస్తున్న ఆ మాటలకి మీరు ఆ గద్దింపులకి భయపడి పారిపోకూడదు, లేకపోతే దేవునికి దూరం అవ్వద్దు, కానీ లోబడండి, వినండి అని చెప్తూ ఆ తర్వాత వచనాలు చూసినప్పుడు మరి 10వ వచనంలో చూసినప్పుడు అక్కడ ఏమంటారు తెలుసా? ఇదిగో అది చాలా కష్టంగా ఉండొచ్చు, ఆ సమయంలో చాలా కష్టం అనిపిస్తుండొచ్చు. అవునండి, కష్టమే అనిపిస్తుంది కదా. మరి నిజంగా ఈరోజు ఎంతమంది అయితే ఆర్మీ ట్రైనింగ్ పొందుకున్న వారు వింటున్నారో, లేకపోతే పోలీస్ ట్రైనింగ్ వాళ్ళు వింటున్నారో, లేకపోతే మరి అవునండి బైబిల్ కాలేజ్ ట్రైనింగ్ టైంలో కూడా భయంకరమైన శిక్ష, భయంకరమైన పరీక్షలు అంటే భయంకర, నేను అనేది రిటర్న్ పరీక్షల గురించి మాట్లాడట్లేదండి, వారికి కూడా మరి వాళ్ళకి తెలుసు నేనేం మాట్లాడుతున్నానో. మరి వారికి కూడా కఠినమైన శిక్ష బోధన అనేది కూడా జరుగుతుంది. చాలా మంది పారిపోతారు మధ్యలోనే, ఎంతో మంది పారిపోయిన వాళ్ళని నేను చూశాను, నాతో కూడా చెప్పిన వాళ్ళు పంచుకున్న వాళ్ళని కూడా ఉన్నారండి. మరి ఆ రకంగా చూస్తే మరి పారిపోయారు, కానీ వాళ్ళు నష్టపోయింది ఎవరుంటే వారే కదండి. అయ్యో, నేను ఆ తరఫీదు నుండి పారిపోయి రాకపోతే అది అలాగే నేను కొనసాగించబడి ఉంటే నేను ఖచ్చితంగా ఈరోజు మంచి సేవకుడిగా నిలబడే దానినేమో అని కూడా చెప్పిన వాళ్ళని కూడా నేను చూశానండి. అవును, ఏదేమైనా సరే మరి అక్కడ సేవకులుగా కాలేదు కావచ్చు, ఆర్మీలో ఉండకపోవచ్చు, కానీ ఇక్కడ మనం మాత్రం పరలోకంలో ఉండాలి. అంటే ఈ లోకానుసారమైన తర్ఫీదుకి మనం లోబడినను లోబడకపోయినను పరలోకం నుండి వస్తున్న ఆయన తర్ఫీదుకి మనం లోబడినప్పుడు మనం ఖచ్చితంగా పరలోక సంబంధమైన దీవెనలు పొందుకోవడం మాత్రమే కాదు, ఆయన మన కోసం ఏర్పాటు చేసిన ఆ గమ్యం ఏంటో మనం చేరుకుంటామండి. హల్లెలూయా. ఆ తర్వాత మరి 10 నుండి వచనాలు మరొకసారి మీకోసం చదువుతున్నానండి. వారు కొన్ని దినముల వరకు, ఎవరండి? మన తల్లిదండ్రులే కావచ్చు, లేకపోతే ఆ క్రమశిక్షణలో విషయం మనం వెళ్ళినప్పుడు, ఆ ట్రైనింగ్లో మనం పాలుభాగస్లమైనప్పుడు, ఆ ట్రైనింగ్ సమయంలోనే కావచ్చు, మరి వారికి ఇష్టం వచ్చినట్టు హల్లెలూయా, అంటే వారు ఏర్పాటు చేసిన టైమింగ్స్ని బట్టి, వారు ఏర్పాటు చేసిన వాళ్ళ షెడ్యూల్ని బట్టి, వారిని బట్టి వారు మనల్ని ఇష్టం వచ్చినట్టు శిక్షించుదురు కానీ మనము మన చూడండి తన పరిశుద్ధతలో హల్లెలూయా పాలు పొందులం అవ్వాలని మేలు కొరకు మాత్రమే దేవాది దేవుడు మనల్ని మరి తర్ఫీదు ఇస్తున్నాడని ఇక్కడ రాయబడింది. అవును, లోక సంబంధమైన విషయాల తర్ఫీదు మాత్రం టెంపరీ అండి, టైమింగ్స్ని బట్టి ఉంటుంది. అది అయిపోయింది అంటే అది క్లోజ్ అయిపోతుంది, ఇంకా తర్వాత తర్ఫీదు ఉండదు, మనం డైరెక్ట్గా అపాయింట్ అయిపోతాము. కానీ ఇక్కడ చూస్తే ఇక్కడ ఈ తండ్రి అయిన దేవుడు మనకిస్తున్న ఈ తర్ఫీదులో, ఈ శిక్షణలో, అంటే ఈ శిక్షకు సంబంధించిన ఆ కఠినమైన స్థితులలో జరుగుతున్నది ఏంటి అనేది చూస్తే పరిశుద్ధతలో వారసత్వము పొందుకోవటానికంట అండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. టు పార్టిసిపేట్, టు బీ ద పార్ట్ టేకర్స్ ఇన్ ద హోలీనెస్ ఆఫ్ ద హోల్ మైటీ గాడ్ అని చెప్పేసి క్లియర్గా ఉందండి. అంటే ఇదంతా కఠినమైన పరిస్థితి గుండా మనం వెళ్ళినప్పుడు ఆయన పరిశుద్ధత అనే వరాన్ని, ఆయన పరిశుద్ధత అనే గొప్ప వరాన్ని మనం పొందుకోవడం మాత్రమే కాదు, ఆయన ఎలా పరిశుద్ధంగా ఉన్నాడో ఆ రీతిగా పరిశుద్ధంగా మార్చబడతామండి. అవును, మరి పరలోకంలో ఉన్నదంతా కూడా పరిశుద్ధతే, ఈ లోకంలో ఉన్నదంతా కూడా పాపమే. ఈ లోకంలో జీవిస్తున్న మనము మరి పాపం లేకుండా అయితే జీవించలేము. కానీ మరి పాపంని విడిచిపెడుతూ ముందుకు సాగినప్పుడు, ఒక్కొక్క పాపం నుండి మనం విడుదల పొందుకుంటూ ముందుకు సాగుతున్నప్పుడు, ఇదిగో దేవుడిస్తున్న శిక్షని బట్టి మనం ముందుకు సాగుతూ మరి ఆ తర్వాత ఆయన పరలోక పరిశుద్ధతలోనికి మనల్ని ఆహ్వానించడానికి అనేది జరుగుతుందండి. నేను అనుకున్నాను నిజమే దేవా, ఇదిగో మరి రోమన్స్ 8వ అధ్యాయంలో మొదటి వచనం ఏముంటుందో తెలుసా?
మీరు చదివితే అక్కడ ఏముంటుంది తెలుసా, దేవునిలో ఉన్న వారికి ఏ శిక్షా విధి లేదు కదా దేవా అని చెప్పేసి వచనం ఉంటుంది. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. మరి అక్కడ ఏ శిక్షా విధి లేదు అనే మాటకి అర్థం ఏంటి అంటే అక్కడ మాట్లాడుతున్న శిక్ష సంగతి వేరండి. అంటే ఒక్కొక్క సందర్భాన్ని బట్టి మరి అక్కడ వేరుగా ఉంటాయి. ఇక్కడ దేవాది దేవుడు చెప్తున్న శిక్ష ఏంటి అనేది చూస్తే, మరి అక్కడ చూస్తున్న శిక్ష ఏంటి అనేది చూస్తే అక్కడ ఏముంది తెలుసా అండి, కేవలం ఒకటే మాట, ఇది లోక సంబంధమైన పరీక్షలు కాదు, కానీ పరలోకానికి వెళ్ళాల్సిన పరీక్షలు కూడా దేవుడు మనలోకి పెడతాడు. ఇక్కడ నేనేం ఆలోచించానంటే ఈ పరిశుద్ధత అనేది మరి ఎలా పొందుకుంటాము, ఆయన స్వరూపంలోకి మార్చబడమే కదా. అంటే నువ్వు నేను స్వయంగా అంటే మనలో సంపూర్ణమైన మార్పు కోసం వస్తున్న పరీక్షలండి. హల్లెలూయా. అవును, మనం పరిచర్యలో ఉన్నను, లోకంలో ఉన్నను, మనకి శ్రమలు, శోధనలు, ఇబ్బందులు, ఇరుకులు వస్తాయండి. హల్లెలూయా. ఆ శ్రమలు, శోధనలు, ఇబ్బందుల గురించి ఇక్కడ దేవాది దేవుడు మాట్లాడట్లేదు. ఆ శ్రమలని శిక్షలుగా దేవుడు ఇస్తున్నానని చెప్పట్లేదు. కానీ ఇక్కడ ఈ పరిశుద్ధతలోనికి మనం వెళ్ళాలంటే ఆయన ఇదిగో నేను ఒకవేళ ఎవరినైనా క్షమించలేని మనసుతో ఉన్నానేమో, క్షమించలేని మనస్తత్వంతో ఉన్నాను, కోపం అనేది నాలో ఉందేమో, లేకపోతే మరి అపవిత్రత అనేది నాలో ఉందేమో, లేకపోతే నేను అనేది ఏంటంటే ఇక్కడ నేను దేవుడు మాత్రమే ఇక్కడ మధ్యలో, ఇంకా మూడో వ్యక్తి కాదండి. జాగ్రత్తగా వినండి. సఫరింగ్స్ అనేవి, సమస్యలు అనేవి, ఇబ్బందులు అనేవి, ఇరుకులు అనేవి అవి లోకంలో ఉన్న వారికి ఖచ్చితంగా వస్తాయి. అది మనుషులు మనంగా తెచ్చుకునే కావచ్చు, లేకపోతే వేరే వాళ్ళు పెడుతున్నాయి కావచ్చు, లేకపోతే సాతాను గడ ద్వారా వస్తున్నాయే కావచ్చు అండి. వాటి గురించి ఇక్కడ నేను మాట్లాడట్లేదు, దేవుడు మాట్లాడట్లేదు. కానీ ఇక్కడ మాట్లాడుతుంది అంటే నేను ఆయన స్వరూపంలో మార్చబడుట, ఇదిగో నేను ఆయనలాగా అవ్వబడుట. ఎందుకంటే మరి అదే రోమన్స్ గ్రంథంలో చెప్తున్నాడు కదా, ఏమంటున్నాడంటే ఆయన మనల్ని దత్తత తీసుకున్నాడటండి. హల్లెలూయా. ఎందుకు దత్తత తీసుకున్నాడు, ఎందుకు ఆ దత్తత అనే ఆత్మని మనకి ఇచ్చి ఉన్నాడు అని అంటే అక్కడ దాని అర్థం ఏంటి తెలుసా అండి, ఆయన వారసత్వంలోనికి సంపూర్ణంగా రావడం గురించి. అవును, కన్న కుమారుడి కంటే మరి దత్తత పొందుకున్న కుమారుడికి ఎక్కువ అర్హత ఉంటుంది అని చెప్పేసి నేను ఒకసారి విన్నానండి, ఒకరి ద్వారా విన్నాను. నిజమే, నాకు తెలియదని కాదు, కానీ ఒకరోజు స్పష్టంగా నేను ఒక దాసరాల ద్వారా నేను విన్నప్పుడు నాకు ఆశ్చర్యం వేస్తుంది, చాలా ఆశ్చర్యం వేస్తుంది. అవును కదా దేవా, అప్పుడు నేను పోల్చుకున్నాను. యేసు ప్రభు వారు మరి దేవాది దేవుని కుమారుడే, సొంత కుమారుడిగా ఉన్నాడు. అంటే ఆయనే దేవుడు, ఆయనే మరి కుమారుడే ఉన్నాడు. మరి అక్కడ చూస్తే తన సొంత కుమారుడిని మన కోసం, మనల్ని దత్తత చేసుకోవడం కోసము ఆయన ఏం చేశాడు తెలుసా అండి, అక్కడ ఏం చేశాడని ఆలోచిస్తే మరి తన ప్రాణం పెట్టేశాడు. ఎవరి ప్రాణం? తన కుమారుడు ప్రాణం పెట్టి మనల్ని కొనుక్కున్నాడు. మన ప్రాణం పెట్టి మరి ఆయనని కొనుక్కోలేదు, కానీ ఆయన ప్రాణమే పెట్టేసి మనల్ని కొనుక్కున్నాడంటే నేను అనుకున్నాను, ఇదేంటి దేవా, దీని అర్థం ఏంటి అని అన్నప్పుడు అవునండి, ఎన్నో మర్మాలు మనం చెప్పగలము, ఎన్నో మనకి సాదృశ్యాలు ఉన్నాయి, మనల్ని విడిపించడానికి అయి ఉండొచ్చు, కారణాలు ఎన్నున్నాను. కానీ ఇక్కడ దత్తపుత్రుడి గురించి మాట్లాడినప్పుడు ఒకవేళ ఒక తల్లిదండ్రులు అంటే వారికి భార్య భర్తలకి మరి ఒకవేళ పిల్లలు కానీ లేకపోతే వారికి చాలా ఆస్తుంది అనుకోండి, ఒక క్షణం ఆలోచిస్తే వారికి చాలా ఆస్తుంది కానీ వాళ్ళకి పిల్లలు లేరని చెప్పేసి ఎవరినైనా సరే తెచ్చుకొని పెంచుకున్నారనుకోండి, పెంచుకున్న తర్వాత మరి దేవుని కృప చొప్పున మరి ఒక బాబును పెంచుకుంటున్నారని ఉదాహరణ చూద్దాం. ఆ తర్వాత మరి వాళ్ళకి అద్భుతమైన రీతిగా దేవుడు ఇంకొక కుమారుడిని ఇచ్చారనుకోండి. మీరు ఆలోచించండి, ఎవరికి అధికారం ఎక్కువ ఉంటుంది అనేది ఆలోచన చేశారా? ఎప్పుడైనా ఆలోచన చేశారా? ఈ లోకంలో వాళ్ళు ఏమనుకుంటారు తెలుసా, ఈ లోకంలో ఏం జరుగుతుంది తెలుసా అండి, నేను చూసాను చాలామంది. ఎందుకంటే ఇంకా మాకు సొంత కొడుకు పుట్టాడు కదా అని చెప్పేసి ఈ అబ్బాయిని పంపించడం కానీ, లేకపోతే ఎల్లగొట్టడం కానీ, లేకపోతే ఇంకొక రకంగా చూడడం అంటే తక్కువ చేసి చూడమో, లేకపోతే ఇలా కూడా జరుగుతున్నాయి. కానీ నిజానికి సత్యం ఏంటి తెలుసా అండి, మరి భారత చట్టాంగమే కావచ్చు, లేకపోతే దేవాది దేవుడు చెప్తున్న కొన్ని మాటల ద్వారానే కావచ్చు, అంటే నేను ప్రూఫ్లు చెప్పలేనేమో, కానీ మరి నిజంగా చెప్పాలంటే సత్యం ఏంటి అంటే అసలు ఆ దత్తపుత్రుడికే ఉన్నంత హక్కు, అధికారము మరి ఆస్తి మీద కావచ్చు, ఆ తల్లిదండ్రుల మీద కావచ్చు, మరి అతనికి ఉన్నంత అధికారము, హక్కు మరి ఆ కన్న కొడుకు మీద ఉండదటండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. నేనేం చెప్తున్నానంటే దత్తపుత్రుడిని ఒకసారి మనం స్వీకరించి, అవును వారి ఆచారాలను బట్టి అంటే వారి మతాన్ని బట్టి, వాళ్ళ కులాన్ని బట్టి, వాళ్ళ ఆచారాలను బట్టి వారు అలా మరి దత్త కార్యక్రమం చేసిన తర్వాత వారికి ఎలాంటి బాండ్ రాయబడి సీల్ చేయబడుతుంది అంటే అసలు ఎవరున్నానో లేకపోయినానో అంటే ఏమైనానో ఇతనికి అంత అధికారం అనేది ఇవ్వబడుతుంది. అంటిల్ ఇట్ ఈస్ బ్రోకెన్ అంటే తనగా నేను దత్తపుత్రుడిగా ఉండను అని చెప్పేసి ఆ కుమారుడు తనగా వెళితే తప్పించి మరి వారికి కూడా ఆ తీసుకున్న తల్లిదండ్రులకు కూడా అధికారం ఉండదటండి. ఇదిగో నాకు నువ్వు వద్దు అని చెప్పేసి తోసేసే అధికారం కూడా, వాడు ఎంత నీచుడైనా చెండాలుడైనా కానీ ఇదిగో ఇలాంటి కుమారుడు మాకు వద్దని చెప్పడానికి కూడా ఉండదంట. కన్న కొడుకులను మాత్రం తరిమేయడానికి అధికారం ఉంటుందంట. కానీ ఈ దత్తత తీసుకున్న కుమారుని మరి తోసివేయడానికి కూడా అధికారం ఉండదటండి. అవును, ఆలోచన చేస్తే అర్థమే కాదు కదండి. అంటే ఈ లోకంలో ఉన్న న్యాయాలు నాకు అర్థం కాలేదు, కానీ అది యేసు ప్రభుతో పోలిస్తే నిజమే. యేసు ప్రభువు కూడా అలాగే జరిగింది కదండి. యేసు ప్రభు ప్రాణాన్ని పెట్టేశాడు. అక్కడ చూస్తే వేరే కుమారులని అంటే మనల్ని వేరే
వేరే వారిని, అనాథలమైన మనల్ని, దిక్కులేని వారమైన పాపులమైన మనల్ని తన కుమారులుగా కుమార్తెలుగా మరి దత్తత స్వీకారం తీసుకొని మనల్ని హెచ్చించినట్టుగా, అంటే ఘనపరిచినట్టుగా మరి మనం చూస్తూ ఉంటాం. అలాగే మరి ఇక్కడ నేనేమంటున్నానంటే నిజమే, ఈ దత్తపుత్ర ఆత్మ గురించి మాట్లాడినప్పుడు నిజమే, అంత దత్తపుత్ర ఆత్మతో మనల్ని నింపినప్పుడు ఆయనకి ఎంత అధికారం మన మీద ఉందంటే ఆయన మనల్ని శిక్షించగలడు. శిక్షించాలండి, శిక్షిస్తేనే కదండి మరి ఎందుకు తీసుకున్నాడు అనేది. అవును, ఎందుకు దత్తత తీసుకోవాల్సిన అవసరం వచ్చింది? కేవలం తన కుమారుడు ఎంత పవిత్రంగా ఉన్నాడో, యేసు ప్రభు వారు ఎంత పవిత్రంగా ఉన్నాడో అంతే పవిత్రతతో మనం జీవించాలనేది. హల్లెలూయా. అవునండి, అవును. ఈ పుత్రుడికి కూడా ఎలాంటి ఆస్తి ఇస్తారు అంటే సమానమైన ఆస్తి ఇస్తారు, చెప్పాలంటే ఎక్కువ కూడా ఇస్తారు. అవునండి, అలా రీతిగా మరి దేవాది దేవుడు మనకి నియమాలు అనేవి ఇచ్చాడు, డిసిప్లిన్ ప్రోగ్రామ్స్ అనేవి ఇచ్చాడు, మరి ఎన్నో మార్గాలు చూపిస్తున్నాడు, ఎన్నో సత్యాలు మనకి బోధిస్తూ ఉంటాడు. నేను అనుకున్నాను, దేవా నిజమే, ఒక్కొక్కసారి ఏమవుతుంది తెలుసా అండి, నువ్వు పరీక్షలో అంటే ఆ ట్రైనింగ్ జరుగుతున్న కార్యక్రమంలో ఒకవేళ ఒక వ్యక్తి చాలా మూర్ఖంగా అసలు తట్టుకోలేక చేయలేని పరిస్థితిలో ఉంటే ఛాన్సులు ఇస్తారండి. 1, 2, 3, 4, 5, 6 మరి 10 ఛాన్సులు ఉంటాయేమో నాకు తెలియదండి. ఎన్ని ఛాన్సులు వస్తాయో, ఎంతవరకు వాళ్ళకి ఛాన్స్ ఇస్తారండి. ఈవెన్ తల్లిదండ్రులు కూడా అంతే ఛాన్స్ ఇస్తారు. పోనీలే, మాట్లాడలే అని ఛాన్సెస్ ఇస్తారట. దేర్ ఆర్ నెంబర్ ఆఫ్ ఛాన్సెస్ దట్ దే విల్ గివ్ ఫర్ ద ట్రైనింగ్ పర్పస్. అది ఆర్మీలో కావచ్చు, పోలీస్ డిపార్ట్మెంటే కావచ్చు, లేకపోతే జాబ్లలో కావచ్చు, మరి ఏ రంగంలో అయినా, ఏ పరిస్థితుల్లో అయినా చివరికి తల్లిదండ్రులైనా అవకాశాలు ఇచ్చి మరి చూస్తారటండి. అప్పటికి ఆ వ్యక్తి మారకపోతే, ఆ కుమారుడు కానీ ఆ కుమార్తె కానీ మారకపోతే వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? బాయ్కాట్ చేసేస్తారు. ఇదిగో తరిమేస్తారు. ఇదిగో నీకు అర్హత లేదు, ఈ ఆర్మీ ట్రైనింగ్కి అర్హత లేదని చెప్పేసి బాండ్ రాసేసి ఇంకా నువ్వు ఏ ఆర్మీలో కూడా జాయిన్ అవ్వడానికి, మళ్ళొకసారి ఇక్కడ ఈ ల్యాండ్కి రావడానికి మీకు అర్హత లేదని, లేకపోతే తల్లిదండ్రులు కూడా త్రోసేస్తారు, కన్నవారినండి ఇదిగో తోసేస్తారు, నీకు అర్హత లేదు అని చెప్పేసి. కానీ ఇక్కడ దేవాది దేవుడిచ్చే తర్ఫీదులో, హల్లెలూయా, శిక్షణ విధానంలో ఆయన మనల్ని దత్త చేసుకున్నాడు కాబట్టి అసలు మనం ఎంత తప్పు చేసినాను, హల్లెలూయా, ఎంత త్రోసివేయబడిన, అంటే ఆయన ఎంత బాధ పెట్టినాను, ఆయనకి ఎంత మనం ఎంత దీనకరంగాను ఆయన విషయంలో మనం జీవించినాను. దేవాది దేవుడు చెప్తున్న మాట ఏంటి అంటే, మరి ఏంటి అనేది చూస్తే ఆయన మనల్ని త్రోసివేయడు, ఆయన మనల్ని బాయ్కౌట్ చేయడండి, ఆయన మన కోసం వెళ్ళపెట్టాడండి, తన కుమారుని ఇచ్చాడు కాబట్టి ఆయన మనల్ని సరిచేస్తూ ఉంటాడు, నిలబడి చూస్తూ ఉంటాడు, ఇదిగో శిక్షిస్తాడు. అవునండి, ఆ శిక్ష కష్టంగా ఉంటుందేమో, ఇదిగో నువ్వు మారుబిడ్డ అని చెప్తా ఉంటాడేమో. ఆ టైంలో కొన్ని మనం ఇబ్బందులు గుండా వెళ్తామో, ఇరుకులు గుండా వెళ్తామో, లేకపోతే ఏ రకమైన తర్ఫీదులు గుండా మనల్ని తీసుకెళ్తాడో తెలియదు. ఆ కష్టకాలంలో మనం మారేంతవరకు, ఆయన స్వరూపంలో వచ్చేంతవరకు మన మీద ఆయన హోప్స్ ఆపేసుకోడండి, ఆయన నిరీక్షణ కోల్పోడండి, ఆయన మనల్ని గివప్ చేయడండి, ఆయన అంతం వరకు నిలబడి మన కోసం నిలబడతాడండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఇంత గొప్ప దీవెన, ఇంత గొప్ప కార్యము చేసే దేవాది దేవుడు, ఇంత గొప్ప దేవాది దేవుడు మనల్ని మరి తన సొంత స్వకీయ జనముగా మరి మనల్ని ఆలింగనము చేసుకొని, మనల్ని దత్తత చేసుకొని, మనల్ని కొన్న ఆ దేవుడి కోసం మనం ఏ రీతిగా జీవిద్దాం అనేది చూస్తే మరి నిజమే. మరి ఒక్కొక్కసారి మరి స్త్రీల గురించి కూడా మనం ఆలోచన చేయాలనిపిస్తుందండి ఈ సమయంలో. అవును, నేను చెప్పానండి స్త్రీల గురించి మరి తల్లిదండ్రుల శిక్షణ ఉండొచ్చు, కానీ ఒక్కసారి బైబిల్ గ్రంథంలో ఒక్కసారి సామ్యుయల్ గురించి ఆలోచన చేద్దామా? సామ్యుయల్ గారి గురించి మనకు తెలుసు కదండి. మరి హన్నా గారి యొక్క కుమారుడై ఉన్నాడు. అవును, ఆమె ఎంతగానో ప్రార్థన చేసి పొందుకున్న ఆ కుమారుణ్ణి మరి ఏం చేసింది తెలుసా? దేవాది దేవునికి దత్తతగా ఇచ్చేసిందండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. నిజమే, దేవాది దేవునికే దత్తగా ఇచ్చేసిన తల్లి అండి ఆమె. మరి ఆ తల్లి ఏం చేసింది తెలుసా? నేను అనుకుంటున్నాను కనీసం 3 సంవత్సరాలు అంటే పాలు విడిచి అంతవరకు తన దగ్గర పెట్టుకుని, తర్వాత మరి ఏలి అనే ప్రవక్త దగ్గర, అంటే ఆ యాజకుడి దగ్గర మరి ఏ మందిరంలో తను ప్రార్థన చేసి కోరుకుందో, ఆ వరాన్ని పొందుకుందో, అక్కడికే వెళ్ళి మరి ఆ కుమారుని సమర్పించినప్పుడు, మరి దేవాది దేవునికి ఇచ్చినప్పుడు మరి నేను అనుకుంటున్నాను కనీసం 3-4 సంవత్సరాలన్న ఆ పిల్లోడు ఉంటుండొచ్చండి. మరి ఆ 3 సంవత్సరాలు నిజంగా ఆ తల్లి ఏం చేసిందని ఆలోచన చేస్తే నాకేమనిపించింది తెలుసా అండి? ట్రైనింగ్ ఇచ్చిందండి, డిసిప్లిన్ చేసిందండి. ఇదిగోండి, బాలుడు నడవవలసిన త్రోవలో నడిపించము. ఇదిగో ప్రాబ్స్లో అంటే సామెతల గ్రంథంలో 3వ అధ్యాయంలో కావచ్చు, 2వ అధ్యాయంలో కావచ్చు, కొన్ని అధ్యాయాలు ఎంత క్లియర్గా రాయబడి ఉంటుంది అనేది చూస్తే ఎంత చక్కగా ఉంటుంది అని అంటే, కేవలము దేవాది దేవుడు చెప్తున్న మాట ఏంటి అంటే మొత్తము తర్ఫీదు గురించే, ఇదిగో శిక్షణ గురించే, ఇదిగో నీ తల్లి మాట విను, ఇదిగో నీ తండ్రి మాట విను అని చెప్పేసి మరి సామెతల గ్రంథంలో ఎక్కువగా రాయబడిందండి. అవును, మనం మన తల్లిదండ్రుల మాటలు వింటున్నామా? వినట్లేదు. తల్లిదండ్రుల మాట వినట్లేదు, దేవుడి మాట వినట్లేదు, ఇదిగో శిక్షణ వినట్లేదు. కొన్నిసార్లు మాత్రం జాబ్లో మాత్రం వింటామండి, ఎందుకంటే జాబ్ పోతే జీతం రాదు. అదొక్క దగ్గర మాత్రం మనం పర్ఫెక్ట్గా ఉంటాం, కానీ ఇంకెక్కడ కూడా మనం లోబడే వారిగా లేమండి, ఎందుకంటే మనం అంతా స్వార్థపరం. సరే అండి, మరి ఇప్పుడు ఆ తల్లి గురించి కూడా మాట్లాడితే ఆ తల్లి ఏం నేర్పించిందని నేను ఆలోచిస్తే, తను పాలు ఇస్తూ మరి చిన్న ముద్దులు పెడుతూ మరి ఆమె నేర్పించిందల్లా ఒకటే, ఇదిగో ఏలి గారికి లోబడి ఉండు, ఇదిగో దేవుడు ఏం చెప్తే అది చేయని. మరి అసలు తెలుసా అండి, మరి ఆత్మచేత నింపబడిన బిడ్డ కాదు, ఒక సామ్యుయల్ వాళ్ళే కాదు, యోహాను వాళ్ళే కాదు ఆయన. కానీ ఆయన ఎలాంటి వాడు అంటే మరి కేవలం తల్లి
ప్రార్థన ద్వారా పుట్టబడిన ఆ వాగ్దాన పుత్రుడు మరి దేవుణ్ణి కూడా ఎరగడండి. దేవుని స్వరం కూడా చూడలేదంట, దేవుని స్వరమే తెలియదంట అతనికి. కానీ తల్లి నుండి విన్నాడండి. తల్లి నుండి ఆ స్వరం విన్నాడు, తల్లి నుండి విగ్రహించాడు. తల్లి అన్నీ నేర్పించింది. అవును, వెళ్ళంగానే ఏలి దగ్గర ఎలా లోబడి ఉన్నాడండి. అక్కడ ఏలికి కుమారులు కూడా ఉన్నారు. ఆ కుమారులు అయితే మరి ఏలికి లోబడట్లేదు, తన సొంత తండ్రికి వాళ్ళు లోబడట్లేదు. కానీ ఇతను వచ్చి అక్కడ ఏలి దగ్గర లోబడుతున్నాడు. ఆయన ఏం చెప్తే అది చేస్తున్నాడు. అక్కడ మరి పరిచర్య కూడా చేస్తున్నాడండి, పనులు చేస్తున్నాడు. చిన్న బిడ్డనే కావచ్చు, బుడిబుడి అడుగులేస్తూ ఎంత చిన్న పనులు చేస్తున్నాడో తెలియదు. కానీ తన శక్తికి మించిన పనులు, మరియు నిజమైన శక్తి, ఆ శక్తికి మించిన పని ఏంటి తెలుసా? ఆ తండ్రి, అక్కడున్న ఆ తండ్రి, ఆ ఏలి గారు చెప్తున్న ప్రతి మాటకి లోబడి చేయడండి. అంత మాత్రమే కాదు, దేవుని స్వరాన్ని క్లియర్గా వినగలిగాడు. అప్పుడు కూడా అర్ధరాత్రి పోయి ఎవరో పిలుస్తున్నానని చెప్పేసి వదిలేలే. నేను రానని చెప్పట్లేదు, నేను రాను పడుకున్నాను అనట్లేదు. అయ్యాను పిలిచావా అంటూ వస్తున్నాడు. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు వచ్చినప్పుడు కూడా మరి దేవాది దేవుడు కోపంగా వెళ్ళలే. ఇంకో చూస్తున్నాడండి, ఎదురు చూస్తున్నాడు, నా వైపు కూడా చూస్తాడని. అప్పుడు ఏలి గారు ఎప్పుడైతే తనకి నేర్పించాడో, ఇదిగో పిలుస్తుంది నేను కాదు, దేవుడు పిలుస్తున్నాడు, ఇదిగో పరలోకపు తండ్రి పిలుస్తున్నాడు అన్నప్పుడు, ఇదిగో నేను ఉన్నాను ఇక్కడ అని చెప్పినప్పుడు ఆ మాట కూడా విని ఇదిగో దేవునికి మరి సైల్యూట్ చెప్పాడండి. దేవుడు చెప్పిన మాట ప్రకారంగా వెళ్ళి గొప్ప సేవకుడిగా, గొప్ప ప్రవక్తగా నిలబడి మరి అది సమర్పణ, ఆ ట్రైనింగ్ అనేది కూడా ఎవరిచ్చారు అంటే కేవలం మరి అంత చిన్న పిల్లవాడైనా మరి ఆ పిల్లవాడికి మరి నేర్పించింది హన్నా అండి. హన్నా అనే తల్లి, ఇదిగో నువ్వు తల్లిగా ఉన్నావా, నువ్వేం నేర్పిస్తున్నావు, నీ కుమారుడు వినట్లేదా, నీ కుమార్తె వినట్లేదా అంటే దయచేసి నేను చెప్తున్నానండి, నిజమే. ఇప్పుడిప్పుడే గర్భం ధరించిన వారే ఉన్నారేమో, ఇదిగో చిన్న బిడ్డలతో మీరు ఉన్నారేమో, ఇదిగో నీ బిడ్డ ఇంకా పాలు తాగుతున్నారేమో, ఇప్పటి నుండే బోధించండి అమ్మా, బోధించండి, మీరు నేర్పించండి. వారు ఎంతవరకు రిసీవ్ చేసుకుంటారనేది దేవుడికి అప్పచెప్పండి, వారికే అప్పచెప్పండి. కానీ చెప్పడం మీ బాధ్యత, నేర్పించడం మీ బాధ్యత. పోనీ అని చెప్పేసి వదిలేస్తే నీ కుమారుడు జీవితాంతం కూడా ఎడమ చేత్తో తినడం నీకు ఇష్టమా అని నేను ఈరోజు ప్రశ్నిస్తున్నాను. ఇదిగో జీవితాంతం వరకు ఇదిగో దేవుడు చెప్పిన మాటను వినకపోతే, ఆయన పరిశుద్ధతలోనికి రాకపోతే నరకానికి వెళ్ళడం నీకు ఇష్టమా? ఎందుకంటే మనం పాలు భాగస్వామ్యం ఎక్కడ అవుతున్నాం తెలుసండి? ఆయన పరిశుద్ధతలోనికే మనము పాలు భాగస్వామ్యం అవుతామండి. అవును, సాతాను వాక్యానికి భయపడదండి. అవును, ఈ వాక్యానికి భయపడదు, ఎందుకంటే ఈ వాక్యం తనకి తెలుసు. ఇదిగో సాతాను మనం చేసే ప్రార్థనకి భయపడటండి. హల్లెలూయా. మరి సాతాను గడు భయపడేది కేవలం పరిశుద్ధతకే. ఆ పరిశుద్ధత మనలోనికి రావాలని ఆయన మనం శిక్షిస్తూ, గద్దిస్తూ, మనల్ని నేర్పిస్తూ, మనల్ని ఖండిస్తూ, మనం విషయంలో పరీక్షిస్తూ మరి మనకు ఆ పరిశుద్ధత రావాలని ఆయన వేడుకుంటున్నాడు. ఆయన ఎదురు చూస్తున్నాడు. ఆయన మిగతా వాళ్ళలాగా మనల్ని వదిలిపెట్టట్లేదు, కానీ మధ్యలో వదిలిపెట్టాడు. పోనీ వీళ్ళు మన వల్ల కాదని అవునంటారు కదండి. నేను ఒక మాట సమత ఎప్పుడు సరదాగా నా ఫ్రెండ్స్తో అంటాను, కుక్కతో ఒక వంకరంట మరి చక్కగా కాదంట. హల్లెలూయా. మరి నేనేమంటాను తెలుసు? అవును, అది చక్కగా కాదు కదా, కట్ చేసి పడేద్దాం అంటాను. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అలాంటి దేవుడు అండి మన దేవుడు. నిజమే, కుక్కకు తోక ఉన్నా లేకపోయినా పర్వాలేదు కదా, అది చక్కగా కాదంటే కట్ చేసినా పర్వాలేదు మరి అని చెప్పేసి అన్నట్టుగా నిజమే, మన జీవితంలో కొన్ని కట్ చేస్తేనే దేవుడు మనల్ని తన పరిశుద్ధతలోనికి నడిపించగలగాడు. మన జీవితంలో ఎన్నో కట్ చేస్తాడండి. వాటిని మనకి లోబడి ఉన్నప్పుడు ఖచ్చితంగా దేవాది దేవుడి కోరుకు మనము నిజమే జీవించగలుగుతాము. ఎలా అంటే తన సొంత కుమార్తెలుగా జీవిస్తాము. ఆయనకి అవును, యేసు ప్రభుతో పాటుగా మరి సహచరులుగా, ఎలా అంటే మరి ఆయన సమాన వారసత్వం ఇచ్చాడండి. ముందే చెప్పాను కదండి, దత్తపుత్రుడికి ఉన్నంత హక్కు అధికారం కన్న కొడుక్కి ఉండదటండి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును కాక. ఈరోజు నిజమే, యేసు ప్రభు కంటే ఎక్కువ ఆధిక్యత నీకు నాకు ఇచ్చాడు. ఎక్కడ తెలుసా అండి? ఇదిగో అందుకే చెప్పాడేమో యేసు ప్రభు, ఇదిగో సేవకురాలకి ఏం చెప్తున్నాడు తెలుసా? దేవాది దేవుడు ఆయన పరిచర్యలో నిలబడుతున్న బిడ్డలకి నాకంటే ఎక్కువ అద్భుత కార్యాలు, సూచక క్రియలు చేస్తారటండి. ఎందుకు ఇచ్చాడు అది? ఎందుకంటే దేవాది దేవుడు చెప్తున్నాడు కదా, కుమారుడి కంటే దత్తపుత్రుడికే ఎక్కువ అధికారం ఉంటుందని చెప్పిన మాట ప్రకారంగా అక్కడ జరిగి ఉంటుందేమని నేను నమ్ముతున్నానండి. ఈ రోజు నిజమే, ఒక తల్లిలాగా ఉన్నావా, ఒక తండ్రిలాగా ఉన్నావా, లేకపోతే ఒక టీచర్ ఉన్నావా, నువ్వు ఏమై ఉన్నావో నాకు తెలియదు, కానీ నువ్వు ముందు తరఫీదు దేవుని దగ్గర పొందుకో. నువ్వు ఇతరులకి తరఫీదు ఇచ్చే డ్యూటీలో నువ్వు ఉండి నువ్వే తరఫీదు లేని పరిస్థితిలో ఉన్నావేమో. నీకు కావాల్సిందల్లా పరలోక తరఫీదండి. ఇదిగో పరలోకం నుండి వస్తున్న శిక్షా విధానము, ఇదిగో సరిచేసే విధానము, ఇదిగో క్రమశిక్షణ విధానము, అదే నిజమైన పరిశుద్ధతలోనికి నడిపిస్తుంది. కాబట్టి లోబడి జీవించడం మనం నేర్చుకుందామండి. ప్రార్థనతో ముగించుకుందామండి. పరిశుద్ధుడా గొప్ప దేవా, నీకు స్తోత్రం, స్తుతి, మహిమ, ఘనత, ప్రభావం చెల్లించుకుంటున్నాం నాయన. నిజమైన ఈరోజు 3 రకాల క్రమశిక్షణ గురించి మేము నేర్చుకున్నామయ్యా. ఇదిగో జాబ్ పరంగా ప్రభాన తన ఉద్యోగరీత్యా కావచ్చు, ప్రభాన తన ఇదిగో తల్లిదండ్రుల ద్వారా పొందుకున్న క్రమశిక్షణ కావచ్చు, పరలోక సంబంధమైన తండ్రి నుండి వచ్చే క్రమశిక్షణే కావచ్చు. మరి ఈ 3 విషయాలు మేము నేర్చుకుని ఉంటుండగా నాయన, ఇదిగో తండ్రి ప్రభా, నిజమైన అవును ప్రభా, ఈ లోక సంబంధమైన క్రమశిక్షణ ఉన్నను లేకపోయినా మాకు పర్వాలేదు, కానీ పరలోక సంబంధమైన క్రమశిక్షణ, నీ శిక్షా విధి మాకు కావాలి నాయన. ఇదిగో తండ్రి ప్రభా, సహాయం చేయండి నాయన. ఇదిగో నీలాగా నీ పరిశుద్ధతలోకి రావడానికి మా అందరికీ సహాయం చేయమని వేడుకుంటూ యేసు నామములో ప్రార్థన వేడుకుంటూ పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్.